హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి సింపుల్గా బ్లాగ్ తీస్తున్నానండి. సో చింతకాయ చారు, రైస్, టిఫిన్కేమో దోశ, తర్వాత ఇంకా పాలకూర పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. ఇంకా చూసారు. సో ఇంకా చారు కోసం అనేసి 4 టేబుల్ స్పూన్ల పప్పు వేసేసాను. మాకు నార్మల్గా 4 టేబుల్ స్పూన్ల పప్పు అయితే చాలా సరిపోతుంది. సో పప్పు వేసి కడిగి వాటర్ పోసి పసుపు ఆయిల్ వేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేశాను. సో ఆలోపు నేను రైస్ చిన్న కుక్కర్లో అవతల సైడ్ పెట్టేశాను. సో అవతల రైస్ పెట్టేశాను. ఇంకా పప్పు 4 విజిల్స్ వచ్చేస్తే ఉడికిపోతుంది. ఇంకా ఆలోపు మనం చింతకాయ చారు అని చెప్పాను కదండి. ఇంకా చింతకాయలు మొత్తం నీట్గా కడుక్కొని అందులోనికి సరిపడినంత పచ్చిమిర్చి చింతకాయల్లోనే వేసి ఉడకపెట్టేస్తున్నాను. చారులోనికే కావాలనేసి ఇంకా నేను మొత్తం నీట్గా కడిగి పెట్టేశాను. కడిగి ఇంకా చారుకి ఎంత సరిపడుతుందో పచ్చిమిర్చి అంతగానం చిరిమి అందులో వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఒక 15 మినిట్స్, నార్మల్గా 10 మినిట్స్లో ఉడికిపోతాయి. ఇంకా 10 మినిట్స్ వరకు చింతకాయ అవతల పెట్టేశాను. సో దోశలు అని చెప్పాను కదండి. దోశలకి నైట్ నానవేసాను. సో 2 సపరేట్గా నానేసాను కాబట్టి ఇంకా అందులో సగం ఇందులో సగం వేసేసి పిల్లల పూర్తికి మిక్సీ పట్టేస్తున్నాను. నాకు ఎక్కువ టైం లేదు, ఈరోజు కొంచెం లేట్ లేసాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మొత్తం తర్వాత పట్టేసుకుందాం అన్నట్టు వాళ్ళ పూర్తికి ఇంకా దోశ పిండి మిక్సీలోనికి వేసి మిక్సీని గ్రైండర్ చేసేసాను. ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా సరిపడినంత సాల్ట్ మొత్తం వేసేసి మిక్సీలోనికి పిండి మిక్సీకి పట్టేస్తున్నాను. సో ఇంకా పిండి అయితే మొత్తం మిక్సీ పట్టేశాను. ఇంకా దోశకి పిండి అయితే రెడీ అయిపోయింది. సో ఒక బౌల్ తీసుకొని అందులోనికి వేసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ పిండి మొత్తం రెడీ అయిపోయింది దోశకి. ఇంకా దోశ పిండి రెడీ అయిపోయింది. నిన్న నైటే నేను పల్లీల పొడి చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ అర్జున్, వరుణ్ ఇద్దరిని రెడీ చేయాలి కాబట్టి నాకు టైం సరిపోదు. వాడికి తినిపియాలి, వీడికి స్నానం చేపియాలి, ఇద్దరిని మేనేజ్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ చింతకాయలు, పచ్చిమిర్చి 2 ఉడికిపోయాయి. సో పప్పు ఓపెన్ చేస్తే పప్పు కూడా ఉడికిపోయింది. అందులోనికే పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి అందులోనికే వేసేసి ఇలా నలిపేసాను. సో పప్పులోనికి పచ్చిమిర్చి కారం పడుతుంది అనేసి ఇంకా ఆల్మోస్ట్ పప్పు కూడా రుబ్బేసాను. ఇంకా పచ్చిమిర్చి మొత్తం వేసి అందులోనికి రుబ్బేసాను. ఇంకా లాస్ట్కి చింతకాయలు మొత్తం పిసికేసి ఇంకా అందులోనికి పోస్తున్నాను పులుపు. సో సరిపడినంత వేసేసి సరిపడినంత వాటర్ కూడా వేసాను. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి వేరే చిల్లీ పౌడర్ వేయడం లేదు. సో సరిపడినంత వాటర్ పోసేసి ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా మొత్తం చెక్ చేసుకొని చారును ఒక 10 మినిట్స్ అలా మసలనిచ్చేసాను. ఆ పక్కనే నేను ఇంకా పోపు కూడా పెట్టేశాను. సో చిన్న బౌల్ తీసుకొని సో ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ అలా చారును పెట్టేశాను. అందులోనికి కొత్తిమీరను కట్ చేసి వేసేసాను. కొత్తిమీర వేస్తే చారులో టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. ఇంకా అందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి రెబ్బలు నలిమి ఇలా వేసేసాను. ఇంకా కొంచెం లాస్ట్గా ఇంగువ కూడా వేసేసాను అందులోనికి. ఇంకా మొత్తం రెడీ అయిపోయాక ఒక 2 మినిట్స్ అలా టైం పడుతుంది. ఇంగువ కూడా సరిపడినంత ఇంగువ వేసేసి పోపు అయితే పెడుతున్నానండి. సో అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసేసాను. సో చారు అయితే ఇలా బాగా పొంగుతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ పోపు వేసేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చింతకాయ చారు నా స్టైల్లో. సో చారు అయిపోయింది. ఇంకా బాక్స్కి రెడీ అయిపోయింది. ఇంకా చారు మసిలిపోయింది. ఇంకా చారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత వాళ్ళకి టైం అవుతుంది కాబట్టి ఈ గ్యాప్లో నేను చారు చేసేసి వరుణ్కి స్నానం చేపించి స్కూల్ డ్రెస్ వేసేసాను.
వేసేసి వాడిని రెడీ చేసి దివాన్ పైన కూర్చో అని చెప్పేసాను. ఇంకా వాడి కోసం అనేసి దోశ చేస్తున్నాను. దోశ పెంచి పెట్టేసి ఇంకా దోశ అయితే వేసేసాను. నార్మల్గా ఇంకా నేను చట్నీ చెయ్యను. నార్మల్గా పల్లీల పొడితోని పిల్లలిద్దరికీ అలా అలవాటు అయిపోయింది. సో వాళ్ళ కోసం అనేసి ఇంకా నేను ఎప్పుడో ఒకసారి తప్ప నార్మల్గా ఎప్పుడు చూసినా పల్లీల పొడి వేసేసి ఇస్తాను. దోశ పైన చట్నీ మాత్రం చాలా తక్కువ చేస్తాను. వాళ్ళు కూడా అంత ఇష్టంగా తినరు. వాళ్ళు ఏది ఇష్టంగా తింటారో ఇంకా వాళ్ళ కోసం అనేసి దోశ పైన పల్లీల పొడి వేసి ఇచ్చేస్తాను. లైట్గా ఆనియన్స్ కూడా వేస్తాను. సో అర్జున్కి ఆనియన్స్ అంటే నచ్చవు కాబట్టి వాడికి ఆనియన్స్ వేయలేవు. వరుణ్కి ఆనియన్స్ నచ్చుతాయి. వాడి కోసం ఆనియన్స్ కట్ చేసి వేసేసాను. సో ఇంకా ఇద్దరు పిల్లలకి టిఫిన్స్ అయితే వేసిచ్చాను. అర్జున్ తినేస్తున్నాడు. వరుణ్కి మాత్రం నేను తినిపియాలి. సో దోశ వేసి వాడికి తినిపించేసాను, వరుణ్కి కూడా. సో ఆ తర్వాత ఇంకా పిల్లలిద్దరికి బాక్స్ పెట్టేసేయాలి. స్నాక్స్ లంచ్ బాక్స్ పెట్టాలి. ఓన్లీ స్నాక్స్ వరుణ్ కాడికి, అర్జున్ గారికి స్నాక్స్ లంచ్ బాక్స్ 2 పెట్టేసేయాలి. సో వాళ్ళకి స్నాక్స్ కోసం అనేసి మఖానా తెచ్చానండి. మఖానాను కొంచెం లైట్గా ఆయిల్, కారం, ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. మఖానా హెల్త్కి కూడా మంచిది అనేసి ఇంకా పిల్లలకి స్నాక్స్లో మఖానా పెట్టేస్తున్నానండి. ఫ్రూట్స్ పెడుతున్నాను కానీ అంత ఇష్టంగా తినడం లేదు. హాఫ్ పెట్టేసుకొని బాక్స్కి రిటర్న్ తెచ్చేస్తున్నారు. అందుకనేసి ఇంకా మఖానా చాలా డేస్ అయింది పెట్టాక స్నాక్స్కి అనేసి ఇంకా మఖానా పెట్టేస్తున్నాను. లైట్గా కారము, ఉప్పు, ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసేసాను. ఇంకా ఇద్దరు స్నాక్స్కి మఖానా పెట్టేస్తున్నాను. ఇద్దరికి స్నాక్స్కి, అర్జున్కి, వరుణ్కి స్నాక్స్కి మఖానా అయితే పెట్టేస్తున్నాను. సో ఇంకా ఆల్మోస్ట్ స్నాక్స్కి మఖానా పెట్టేశాను. ఇంకా అర్జున్కి లంచ్ బాక్స్ కోసం అనేసి ఇంకా చెప్పాను కదా చింతకాయ చారు, రైస్ పెట్టేస్తున్నాను. చారు సపరేట్గా పెడుతున్నానండి. వాడేమో కలిపి పెట్టు మమ్మీ అంటాడు. అలా కలిపి పెడితే ఆఫ్టర్నూన్ వరకే అది మొత్తం అవిసిపోయినట్టు అవుతుంది అనేసి నేను ఇంకా రైస్ సపరేట్గా, చారు సపరేట్ బాక్స్లో పెట్టేస్తున్నాను. వాడికి కలపడానికి చాలా టైం పడుతుంది, నాకు తినడానికి లేట్ అవుతుంది అనేసి నాకు చెప్తుంటాడు. కానీ నేనేమో స్పూన్ పెట్టేసి మొత్తం చారు వేసి స్పూన్ పెట్టేసి ఒక 2 minutes ఇలా అయితే అదే కలిసిపోతుంది, తినేయొచ్చు. ఇలా కలిపి పెడితే టేస్ట్ ఉండదు, మొత్తము టేస్ట్ పోతుంది అనేసి నేను ఇంకా అలా చెప్పేసి వాడికి పెట్టి పంపించేస్తుంటాను. సో ఏమైనా ఫ్రై చేస్తే మాత్రం నేనే మిక్స్ చేసి పెడతాను. ఫ్రైకి అంత అనిపించదు. సో చారు అనేసరికి ఇంకా మొత్తము వేరేలాగా అవుతుంది అనేసి ఇంకా పెట్టను. ఫ్రై చేసినప్పుడు మాత్రం బాక్స్ కలిపి పెట్టేస్తాను. ఇంకా వాళ్ళ లంచ్ బాక్సెస్ అవి రెడీ అయిపోయాయి. ఇంకా వరుణ్కి తినిపించి, అర్జున్కి బస్ ఎక్కించి, వరుణ్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసాను. 8:30 ఆ టైం అవుతుంది. సో మార్నింగ్ ఈరోజు వేయడానికి టైం కుదరలేదు. ఇంకా వచ్చాక ఇంటి ముందు ముగ్గు వేస్తున్నానండి. సింపుల్గా 4 చుక్కలు పెట్టేసి సింపుల్గా అయితే ముగ్గు వేసేసాను. ఇంకా ముగ్గు వేసేసి నేను దోశలు వేసుకొని తినేసాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. కానీ అది వీడియో తీయలేదు. ఇంకా డైలీ ఏం పెడతాము అన్నట్టు ఇంకా అది వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది అన్నట్టు వాషింగ్ మిషన్ది చూపించలేదు. ఇంక ఇక్కడ సింపుల్గా ముగ్గు వేసేసి టిఫిన్కి దోశలు వేసుకొని తినేసాను. ఇంకా తర్వాత మిగిలిన పని ఇంకా లాస్ట్కి మళ్ళీ చెప్పాను కదా ఇంకా చారు ఒకటే చేసేసాను కర్రీలాగా. ఇంకా కర్రీ కోసం అనేసి నేను మళ్ళీ ఇంకా పెసరపప్పు, పాలకూర 2 పచ్చికారం వేసి చేస్తున్నానండి. సో ఇక్కడ సింపుల్గా ముగ్గు అయితే అయిపోయింది. సో దాన్నే ఇంకా డిజైన్గా ఇట్లా వేసేస్తున్నాను, ముగ్గులాగా కాకుండా అనేసి. ఇంకా సింపుల్గా ముగ్గు అయితే బాగా వచ్చింది. సింపుల్గా అయినా సరే చిన్నగా వేసేసాను. సో ఆల్మోస్ట్ ఇంకా ముగ్గు అయితే డన్ అయిపోయింది. చూడండి లాస్ట్కి ఇలా వచ్చింది ముగ్గు. సో ఇంకా తినేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ 11 అలా అవుతుంది టైము. 12:30కి వరుణ్ని తీసుకురావాలి. సో ఇంకా ఈ టైంలో పాలకూర పెసరపప్పు చేద్దామన్నట్టు సింపుల్గా పెసరపప్పును వేయించేసాను. వేయించి ఆయిల్ వేసి ఒక 2 ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ ఒక 5 minutes మగ్గనిచ్చేసాను. అందులోనికి సరిపడినంత సాల్ట్ వేసేసాను. లైట్గా సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నేను ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేయను, కొంచెం ఘాటు అవుతుంది అన్నట్టు. ఇంకా పిల్లలు కూడా తినరు ఘాటు అవుతుంది
అనేసి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మొత్తం వేసేసాను. ఇంకొక 5 మినిట్స్ అలా మూత పెట్టేస్తే పాలకూర ఉడుకుతుంది. సో అందులోనికి కొంచెం లైట్గా ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ వేసేసాను. మొత్తం ఉడకడానికి టైం పడుతుంది అనేసి. ఇలా కూడా ఉడుకుతుంది కానీ ఇంకా కొంచెం లైట్గా గ్రేవీ లాగా కావాలి అనేసి నేను లైట్గా ఇంకా పచ్చికారంని మిక్సీకి పట్టేసి మిక్సీలోనికి వేసేసాను. కర్రీకి ఎంత సరిపడుతుందో అంత కర్రీలోనికి వేసేసి పసుపు కూడా వేసేసి లైట్గా వాటర్ వేసేసాను. వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ అలా పెట్టేసాను. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ మొత్తం 10 మినిట్స్లో ఉడికిపోయింది. ఇంకా లాస్ట్కి ధనియా పౌడర్ వేసేసి సింపుల్గా ఒక 5 మినిట్స్ తర్వాత దించేస్తే సింపుల్గా పాలకూర పెసరపప్పు అయితే రెడీ అయిపోతుంది.